శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మార్చి 2 నుండి 8వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మా యొక్క గంటల పంచాంగం అనేది అవైలబిలిటీగా ఉంది. మంగళవారి గంటల పంచాంగం మీ యొక్క ఆదరాభిమానాలు తో రచించినటువంటి గంటల పంచాంగం, మంగళవారి గంటల పంచాంగం అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి లలిత బుక్ డిపోలోను మరియు అదేవిధంగా వెంకటేశ్వర బుక్ డిపోలోను అలాంటి కొద్ది ఫేమస్ బుక్ స్టాల్స్లో అవైలబిలిటీగా ఉంది. పంచాంగం అనేది మన పూర్వ గణిత ఆధారితంగాను దృక్సిద్ధాంత గణితంలోనూ గణించడం జరుగుతూ ఉంటుంది. పంచాంగ రీత్యా వచ్చినప్పటికీ మనకు ఒక సంవత్సరం కొనుక్కున్నా సరే మనకు రాశి ఫలాలు కానీ ముహూర్త బలాలు కానీ అన్ని దాన్ని క్లియర్గా రాయటం జరిగింది. ఇక వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. రవి శని యొక్క కలయిక అనేది ఈ యొక్క వారం కూడా కొనసాగుతుంది. ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే కుంభంలో రవి శని యొక్క కలయిక, అదేవిధంగా శుక్రుడు బుధుడు మరియు అదేవిధంగా రాహువు ఈ 3 గ్రహాల కలయిక అనేది అంటే త్రిగ్రహ కూటం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరియు అదేవిధంగా కుజుడు వచ్చేటప్పటికి మిథునంలో కొనసాగుతున్నాడు. కేతువు మనం చూసినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యవహార విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. మీరు ఎన్నో రోజుల నుంచి ముందుకు జరగట్లేదు అనుకున్నటువంటి కొన్ని ఫైల్స్ ముందుకు జరగటం, పనులు జరగట్లేదు అని చెప్పి ఆలోచనలో ఉన్నటువంటి వారికి ముందుకు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో మంచి స్థానంలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుజుడు యొక్క స్థితి మీకు ఉన్నతాధికారుల యొక్క మెప్పును ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా రాజకీయంగా కూడా కొన్ని పరిచయాలను మీకు కలిగించగలుగుతుంది. ఇది మంచి అనుకూలమైనటువంటి స్థితిగా మీరు గోచరిస్తారు. ఇటువంటి పనుల్లోనే ఆగిపోయినటువంటి రిలీజ్ కానటువంటి డబ్బులు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ విషయంలో ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాగైనా సరే పనిని చేయించుకోవాలని చెప్పి భావిస్తారు. ఆ విషయంలో విజయాన్ని సాధించడానికి మీకు శ్రాయశక్తుల కృషి చేస్తారు. ఈ రాశి వారికి పిల్లల యొక్క ఎదుగుదల మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వారు ఎలాగైనా సరే జీవితంలో మంచి స్థాయిలోకి స్థిరపడతారని చెప్పి భావిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎక్కువగా ఆలోచన కలుగుతాయి. మనిషికి మీరు చేయనటువంటి పనిని ఊరంతా ప్రాపగండా చేసేటువంటి వారు, మీరు ఒక మనిషికి ఒక మాట చెప్తే అది ఏదో విధంగా 10 మందికి తెలియటం, అసలు మనిషి అంటేనే మనిషి మీద ఉన్నటువంటి నమ్మకమే చచ్చిపోయేటువంటి పరిస్థితులు కొన్నిసార్లు గోచరిస్తూ ఉంటాయి. ఇలాంటి మనుషులకి సహాయం చేయాలా, వీళ్ళందరికీ అసలు ఉద్యోగం ఎందుకు ఇప్పించాలి, లేకపోతే ఒకరికి ఏదైనా సరే ఒక సిఫార్సు అసలు ఎందుకు చేయాలి అని చెప్పి భావించడం జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే కూర్చొని మాట్లాడుకొని ఆ విషయాల్ని ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి భావిస్తారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మధ్యవర్తి పంచాయతీల విషయంలో కానీ కోర్టు వ్యవహారాల్లో మీకు రావాల్సినటువంటిది ఏదైతే ఆస్తి ఉందో అది ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా ఉంది. ఈ రాశి వారికి స్థిరచరాస్తుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మాట్లాడే ప్రతి విషయాన్ని కోపాన్ని తగ్గించుకొని మాట్లాడితే చాలా వరకు ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారికి మీ యొక్క కోపం చేసేటువంటి మంచి కన్నా చేసేటువంటి చెడు కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహారాల సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాలు స్టార్ట్ చేయాలని చెప్పి భావిస్తారు. రావాల్సినటువంటి పరిహారాలు, రావాల్సినటువంటి విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో నూతన ఉద్యోగాల్లో సమయానికి వస్తాయని చెప్పి భావిస్తారు. అదేవిధంగా ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ముఖ్యంగా రాజకీయ ఎదుగుదల అనేది అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు అత్యధికమైనటువంటి మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు.
అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే కుజుడు కూడా సానుకూలంగా ఉన్నాడు. 2 గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి. వాటితో పాటు రాహువు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా రవి శని యొక్క కలయిక ధనస్థానంలో అనుకూలంగా లేదు. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, సూర్య నమస్కారాలు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ రాశి వారు ఈ యొక్క పరిహారాలు చేసుకోండి.